ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే కేరళను తాకనున్నాయని ఐఎండీ ప్రకటించింది. ఉత్తర కేంద్రాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. 4 రోజుల ముందే రుతుపవనాలు రాకతో ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ మోస్తారు వానాలు పడే ఛాన్స్ ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షాలు పడవచ్చని ఐఎండీ అంచనా వేసింది. తాజా వాతావరణ పరిస్థితిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా ఆంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే ఏపీలో రానున్న 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒక అలర్ట్ని ఇప్పటికే వాతావరణ శాఖ జారీ చేసింది. ముఖ్యంగా అనకాపల్లి, మన్యం, అల్లూరి, కోనసీమ జిల్లాల వరకు కూడా ఈ ప్రభావం 2 రోజుల పాటు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్న నేపథ్యంలో ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులంతా కూడా విస్తరించాయి. చాలా అనుకూలమైన వాతావరణం తీర ప్రాంతంలో నైరుతి ఆన్సెట్ అవ్వడానికి ఉంది కాబట్టి అది ప్రస్తుతం కేరళని తాకడానికి 5 రోజుల ముందే కేరళను తాకే అవకాశం ఉందని చెప్పి కూడా నైరుతి రుతుపవనాల మీద కూడా ఒక అంచనాని వాతావరణ శాఖ వేస్తూ ఇప్పటికే ఐఎండీ ఒక సూచన కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈసారి అనుకున్న దానికన్నా ముందే 5 రోజుల ముందే నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. ఆ లెక్కన చూసుకుంటే కనుక మరి ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా నైరుతి రుతుపవనాలు విస్తరణ అన్నది వారం రోజుల ముందుగానే జరిగే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. చాలా అనుకూలమైన వాతావరణం ఉన్న నేపథ్యంలో తీర ప్రాంతాల్లో మాయిశ్చర్ వర్షపాతానికి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో వర్షాల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈసారి రైతులకు శుభవార్త చెప్పింది వాతావరణ శాఖ అనే చెప్పాలి. ఎందుకంటే మంచి వర్షపాతం ఈసారి నమోదయ్యే అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. మరోవైపు చూస్తే కనుక అరేబియా సముద్రంలో ఇప్పటికే ఒక అల్పపీడనం కేంద్రీకృతమైంది. అది ఈ రోజు సాయంత్రానికి కర్ణాటక దగ్గర తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా ఈ ప్రాంతాలన్నింటిలోని కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఇప్పటికే బెంగళూరులో వర్షం తీవ్రత అన్నది కనిపిస్తూ ఉంది. అయితే ఇదే ప్రభావం మరికొంత సమయం ఉండే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా అక్కడ వర్షాల తీవ్రత కొనసాగుతూ ఉందని అంచనాలు వేస్తున్నారు. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఏదైతే ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం ఉందో ఈ ఆవర్తనం ప్రభావంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే అలర్ట్స్ ఇచ్చిన జిల్లాలు ఉన్నాయో అవన్నీ కూడా అప్రమత్తమై ఉన్నాయి. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేసింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు కేరళ, బెంగళూరు, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు ఎక్కువగానే కురుస్తున్నాయి. ఈ రోజు నుంచి కూడా రేపటి సాయంత్రం వరకు కూడా ఇటు ఉత్తరాంధ్రతో పాటు కోనసీమ జిల్లాలు, అటు రాయలసీమ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మొత్తం ఏపీ అంతటా కూడా తేలికపాటి వర్షాలు మరొక 5 రోజుల పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్న నేపథ్యంలో మరి నైరుతి రుతుపవనాల గమనం కూడా చురుకుగా ఉన్న నేపథ్యంలో మొత్తం ఏపీ అంతా కూడా వారం రోజుల పాటు విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. ఇది లేటెస్ట్ వెదర్ ఇన్ఫో. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ.